బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మాజీ ఎంపీ విజయసాయికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణకు మీరు రావటం చాలా కీలకమంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. మాజీ ఎంపీ విజయసాయికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు మీరు ఈ కేసుకు సంబంధించిన విచారణకి మీరు రావటం చాలా కీలకమంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు సిట్ అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో మీరు ఆ విచారణకి రావటం, ఆ రోజు తప్పకుండా మీరు విచారణకు రావాలి, ఇది చాలా కీలకమంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. మరి విజయసాయిరెడ్డి హాజరయ్యే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా లిక్కర్ కేసులో అవసరమైతే విచారణకు సహకరిస్తా అంటూ కూడా గతంలో సాయిరెడ్డి చెప్పిన అంశాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ఇటు పార్టీకి సంబంధించి గతంలో ఐటీ సలహాదారుగా ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వచ్చినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును మొదట బయటపెట్టింది విజయసాయిరెడ్డి. తాజాగా ఆయనకు సైతం నోటీసులు జారీ చేయడంతో ఆయన విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కర్త కర్మ క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ అక్రమాల కేసులో ఉన్నారంటూ కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసులో నోటీసులు జారీ చేశారు. సాయిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం లిక్కర్ అక్రమాల కేసులో విచారణలో ఒక అడుగు ముందుకు పడిందని మనం భావించాల్సింది. అందులో భాగంగానే ప్రస్తుతం సాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. సిట్ ఎదుట ఈ నెల 18వ తేదీన విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. విజయసాయిరెడ్డికి ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. మాజీ ఎంపీ విజయసాయికి సిట్ అధికారులు నోటీసులు పంపించారు. లిక్కర్ స్కామ్ లో నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీ9 స్క్రీన్ లో మనం ఒకసారి చూడొచ్చు. ఆ నోటీస్ ని కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణకు మీరు రావడం చాలా కీలకమంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మీకు నిజాలు తెలుసని మేం భావిస్తున్నట్టుగా ఆ నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తునకి మీరు వ్యక్తిగతంగా హాజరు కావడం చాలా ముఖ్యమంటూ కూడా ఆ నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిచింది సిట్. అంతేకాదు బిఎన్ఎస్ సెక్షన్ 179 ప్రకారం విజయసాయికి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ఆయన దీనిపై స్పందించారు. ఖచ్చితంగా కేసుకు సహకరిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ నెల 18న విచారణకి హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు సిట్ అధికారులు.